సార్ ఎలా జరుగుతుంది నల్గొండల మున్సిపల్ ప్రచారం? కోమటిరెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ గ్రౌండ్ రియాక్షన్? చాలా సంతోషం అమ్మ, చాలా మంచిగా జరుగుతూ ఉంది నల్గొండ కార్పొరేషన్ నందు. నల్గొండ కార్పొరేషన్ను మొదటగా గతంలో మున్సిపాలిటీ ఉండే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రివర్యులు వారి చొరవతో నల్గొండను మున్సిపల్ కార్పొరేషన్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు 48 డివిజన్లలో దాదాపు అన్నీ కూడా క్లీన్ స్విప్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటా ఉన్నది. ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. ఎందుకంటే దాదాపు 2000 కోట్లతో నల్గొండ పట్టణము నగరము అభివృద్ధి చెందుతూ ఉందంటే కేవలం కోమటిరెడ్డి వెంకరెడ్డి వారి ద్వారానే అభివృద్ధి చెందా ఉంది. రాబోయే 11వ రోజున జరిగే ఎలక్షన్లో ప్రజలందరూ ఉత్సాహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని గెలిపించాలి, 48 మంది కార్పొరేటర్లను గెలిపించాలని ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి పట్టణ ప్రజలకు కూడా నగర ప్రజలకు అందరికీ పేరు వరుస నమస్కారాలు. రాబోయే 11వ తారీఖున అందరూ కూడా కాంగ్రెస్ పార్టీపై చేయి గుర్తుపై ఓటు వేయాలని, అదేవిధంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీపై చేయి గుర్తుపై వేయాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తా ఉన్నాం. ఎలా ఉంది నల్గొండలో ప్రచారం మున్సిపల్ ఎలక్షన్స్? అంతా చాలా బాగుందండి. ప్రజలందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ నవ్వుతూ అంతా రిసీవ్ చేసుకుంటున్నారు. గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడికి రావడం, మా అంతు సాయం తెలపడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా సంతోషిస్తున్నాం. ప్రజలందరికీ మా విన్నపం ఒకటే, చెయ్యి గుర్తుకి ఓటేయండి, మా అమ్మగారిని గెలిపియండి. జై కాంగ్రెస్. ఎలా ఉన్నాయి ఇక్కడ లోకల్ పాలిటిక్స్? యంగ్ ఉమెన్, మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు పాలిటిక్స్లో? ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడైతే దాదాపు కొద్దిగా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు లైక్ డ్రైనేజ్ సమస్యలు, ఇల్లు సమస్యలు, అలా కొద్దిగా పెన్షన్ సమస్యలు, అలా చాలా ఉన్నాయి. అది మా అంతు సాయం మేము చేస్తాం. మాకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మేమైతే ప్రజల దగ్గర ఎవరన్నా మా దగ్గరకు వచ్చి ఈ సాయం కావాలి అని అంటే మేము తీరుస్తామని మేము మాటిస్తున్నామండి. పక్కా తీరుస్తాం, పక్కా. ఇదైతే గుర్తుపెట్టుకోండి.